నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి వైభవం గురించి, అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో ఆ విశేషాంశాల గురించి పరిశీలిద్దాం. ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ అలంకారంలో అమ్మవారు ఒక బంగారపు సింహాసనం మీద కూర్చొని అమ్మవారి ఎడమ చేతిలో భోజనం ఉన్నటువంటి ఒక పాత్రను ధరించి ఉండి అమ్మవారు కుడి చేత్తో బంగారు గరిటెను పట్టుకొని కూర్చొని ఉంటుంది. అమ్మవారికి కుడివైపు ఒక పాత్రను పట్టుకొని పరమేశ్వరుడు మనకి ఈ అలంకారంలో దర్శనమిస్తాడు. ఈ అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే అమ్మవారు స్వయంగా పరమేశ్వరుడికే భిక్షను అందిస్తోంది. అది ఈ అలంకారంలో ఉన్నటువంటి విశేషార్థంగా మనం గమనించాలి. ఈ అలంకారంలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే మనకి మహిషాసురమర్దిని స్తోత్రంలో ఒక చోట ఒక నామం వస్తుంది. మహిత మహాహవ మల్లమ తల్లిక వేళ్ళ కఠేరక భిక్షురతి అని నామం వస్తుంది. అంటే అర్థం ఏంటంటే గొప్ప గొప్ప మల్ల యుద్ధాలు చేసేటటువంటి పరమేశ్వరుడు భిక్షను స్వీకరించేటటువంటి పరమేశ్వరుడు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం అని అర్థం. అంటే పరమేశ్వరుడు భిక్షను స్వీకరిస్తూ ఉంటే అమ్మవారు ఎంతో ఆనందిస్తుందని ఈ నామంలో ఉన్న అంతరార్థం. మరి పరమేశ్వరుడు భిక్షను ఎందుకు స్వీకరిస్తాడు అంటే పరమేశ్వరుడు భక్తిని అరిషడ్వర్గాలను భిక్షగా స్వీకరించి మనకు ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకే ఆయన్ని ఆది భిక్షువు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఈ అలంకారంలో మనందరం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే ఈ సృష్టిలో ఆకలితో ఉన్న వాళ్ళందరూ సాక్షాత్తు శివస్వరూపులు. వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళు అన్నపూర్ణాదేవి స్వరూపమని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థంగా మనం గుర్తించి సృష్టిలో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఆకలి తీర్చేటటువంటి బాధ్యతను చేపట్టాలి. అది ఈ అలంకారం ద్వారా మనందరికీ అమ్మవారి అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది. ఈ అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే లలితా సహస్రనామంలో ఉన్నటువంటి పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే నామాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించుకుంటూ దేవాలయంలో అన్నపూర్ణాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం, అలాగే గృహంలో అన్నపూర్ణాదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే అన్నపూర్ణాదేవి విశేషమైన అనుగ్రహం కలగటానికి ఈరోజు అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శాక్తేయ రూపంలో ఈరోజు అమ్మవారు కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. కూష్మాండాదేవి అంటే అర్థం ఏంటంటే తన మందస్మితంతో అంటే తన చిరునవ్వుతో అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి ఆ తల్లిని కూష్మాండాదేవి అనే పేరుతో పిలుస్తారు. కేవలం చిరునవ్వు ద్వారానే బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి తల్లిగా ఆ తల్లి గురించి పురాణాల్లో చెప్పడం జరిగింది. కూష్మాండాదేవి అనుగ్రహం ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు, ఎలాంటి శత్రుబాధలు దరిచేరవు. కూష్మాండాదేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ గృహంలో దుర్గా స్వరూపం ఉన్నటువంటి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. కూష్మాండ అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటంటే సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే. ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకం చదువుకోండి, అమ్మవారిని ఆరాధన చేయండి. రేపటి శక్తి శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారి విశేషమైన అనుగ్రహం పొందటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దుర్గే నమోస్తుతే. బ్రహ్మదేవుడు దుర్గాదేవిని స్తుతించినటువంటి స్తోత్రములు కొన్ని దేవి మహాత్మ్యంలోను, కొన్ని దేవి భాగవతంలోను, ఇతర గ్రంథాలు కూడా కనబడుతుంది. సమస్త వేదములు ఏ బ్రహ్మదేవుని యొక్క వదనము నుంచి వచ్చాయో ఆ బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం అంటే అర్థం ఏంటి?
ఆ స్తోత్రంలో కూడా వేదతత్వం అంతా దాగి ఉన్నది అని అర్థం. ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తోత్రం ద్వారా అమ్మవారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే స్తోత్రముల ద్వారా అమ్మవారు అంటే ఏమిటో తెలుసుకోవాలి, అందుకే స్తోత్రం చేయాలి. కానీ స్తోత్రములన్నీ కూడా దేవత గురించి మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే ఉద్భవించాయి. అలా దేవతను అర్థం చేసుకుంటే చాలు, దేవత అనుగ్రహిస్తుంది. అందుకే స్తోత్ర పారాయణ చేస్తే ఫలితం లభిస్తుంది అర్థం. ఆ స్తోత్రము ద్వారా ఆ దేవతాతత్వం గ్రహించాం కనుక, గ్రహించినందుకు ఆ దేవత సంతోషిస్తుంది. బ్రహ్మదేవుడు అమ్మవారిని స్తోత్రిస్తూ చెప్పినటువంటి వాటిలో కొన్ని వాక్యాల ద్వారా ఆ జగన్మాత దుర్గా యొక్క వైభవాన్ని స్మరిద్దాం. త్వం స్వాహ త్వం స్వధా త్వం హి వషట్కార స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థితా నిత్య యా అనుచ్చార్య విశేషతః త్వమేవ సాత్వం సావిత్రి త్వం దేవజననీ పర త్వయేతద్ధార్యతే విశ్వం త్వయేతత్సృజ్యతే జగత్ త్వయేతత్పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా. ఈ 3 శ్లోకాల్లో దుర్గాదేవి అంటే ఏమిటో స్పష్టంగా మనకు తెలుస్తున్నది. స్వాహ స్వధ వషట్కారములు ఇవన్నీ నీ స్వరూపములే తల్లి అని చెప్తున్నారు. అంటే వేదముల మంత్రములకు స్వాహ స్వధ ఇత్యాది తారకములు అనగా ప్రణవములు అనుసంధానం చేస్తారు. స్వాహ కలిపి గాని మంత్రాన్ని అంటే దేవతలకి అది ఆహుతినిచ్చి తృప్తిపరుస్తుంది. స్వధ కలిపితే పితృదేవతలకు తృప్తిపరుస్తుంది. అలాగే యజ్ఞం పూర్ణమయ్యేది వషట్కారం వల్ల. కనుక స్వాహ స్వధ వషట్కార రూపములుగా ఉంటూ యజ్ఞ ఫలాలను అందిస్తున్న దానవు, యజ్ఞ రూపిణివై అటు దేవతలకు ఇటు పితృదేవతలకు తృప్తి కలిగించి వారి ద్వారా లోకాన్ని నడుపుతున్న దానవు. అనగా దేవతలకి పితృదేవతలకు కూడా స్వాహ స్వధాకార రూపములతో అమ్మవారు బలాన్ని ఇస్తున్నారు. మొత్తానికి 3 మాటల ద్వారా తెలుస్తున్నది ఏంటంటే అమ్మవారు యజ్ఞస్వరూపిణి, ఇది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా యజ్ఞ ఫలం ఏమిటయ్యా అంటే ఆనందమే. ఆ ఆనందమే అమృతం. యజ్ఞముల ఫలంగా స్వర్గాది ఊర్ధ్వలోకాల్లో దొరికే ఆనందములకు కూడా అమృతములని పేర్లు. లేదా ఒక త్యాగపూర్వకంగా నిష్కామంగా యజ్ఞాది కర్మలు చేస్తే జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది, అది కూడా అమృతమే. మొత్తానికి అవి సుధా అనిపించుకుంటాయి. సుధాత్వమక్షరే నిత్యే అన్నారు ఇక్కడ. అంటే అమృత స్వరూపిణివి నువ్వు అని చెప్తున్నారు. ఊర్ధ్వలోక సుఖరూపములైనటువంటి అమృతము నువ్వే, మోక్ష రూపమైన అమృతము కూడా నువ్వే అని దీని యొక్క అర్థం. త్వమక్షరే నిత్యే, పరమాత్మ గురించి తెలియజేసే అక్షరం ఒక్కటే. ఆ అక్షరానికి పరమాత్మకి భేదం లేదన్నారు. దానికి ఓంకారం అని పేరు. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ అని. ఆ ఓంకారం అనే అక్షరాన్ని నువ్వే తల్లి. త్వమక్షరే నిత్యే. అక్షరే అంటే ఓంకారం అనే అక్షర రూపంలో ఉన్నదాని ఒక అర్థము, అక్షరం అంటే నాశరహితమైన దాని అర్థం. 2 తీసుకోవాలి. ఆ ఓంకారం ఎలా ఉన్నది? త్రిధామాత్రాత్మిక స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచ్చార్య విశేషతః. ఆ ఓంకారం అనేది మనం స్పష్టం చేస్తున్నారు. ఓంకారంలో ప్రధానంగా 3 మాత్రలు ఉంటాయి, ఇంకొకటి అర్ధమాత్ర అంటారు. 3 మాత్రలు ఏంటంటే అకార ఉకార మకారములు. ఇక 4వది అర్ధమాత్ర. అర్ధమాత్ర అంటే ఏమిటి అంటే అది ఉచ్చరించడానికి సాధ్యపడదు. యా అనుచ్చార్య విశేషతః, విశేషంగా ఉచ్చరించలేనిది అన్నారు ఇక్కడ. కానీ ఉచ్చరించగలిగేటువంటి అకార ఉకార మకారములు, ఉచ్చారణకు అందనటువంటి అర్ధమాత్ర, దీనికి తురీయం అని పేరు. ఈ 4 నువ్వే తల్లి అని చెప్పడంలో అమ్మవారి యజ్ఞస్వరూపిణి, ఓంకార స్వరూపిణి. త్వమేవ సాత్వం సావిత్రి త్వం వేదజననీ పర త్వం దేవజననీ పర, ఏదైనా అనవచ్చు. నువ్వు సావిత్రివి అంటే గాయత్రివి. గాయత్రి ఏది? వేదమాత. వేదం అంటే మంత్రస్వరూపం, మంత్రం అంటే దేవతలే. కానీ మంత్రస్వరూపమైనటువంటి వేదమునకు తల్లి అంటే దేవతలకు కూడా తల్లి. అందుకే వేదజనని దేవజనని 2 పాఠములు మనం స్వీకరించవచ్చు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఆ తల్లి యజ్ఞరూపిణిగా స్వాహా స్వధా రూపములతో ఉన్నది, ఓంకార రూపంతో ప్రకాశిస్తున్నటువంటిది ఆ తల్లే గాయత్రి, ఆ తల్లే వేదమాత. అలాంటి ఆ పరాశక్తి ఈ జగత్తుని ధరిస్తూ ఉన్నది, అంటే పోషిస్తూ ఉన్నది, నడుపుతూ ఉన్నది. అంతేకాదు త్వయా ఏతత్ సృజ్యతే, సృష్టిస్తూ ఉన్నది, త్వయేతత్ పాల్యతే, పాలించుతూ ఉన్నది, త్వమత్స్యంతే చ సర్వదా, చివరికి తనలో లయం చేసుకుంటున్నది. అంటే సృష్టి స్థితి లయలు ఏ శక్తి చేత జరుగుతున్నాయో ఆ శక్తికి దుర్గ అని పేరు అని స్పష్టంగా తెలుస్తున్నది. ఇలాంటి దుర్గాదేవి రూపం ఏమిటి? ఇది ఆలోచించవలసింది. దుర్గా రూపం అనగానే చాలామందికి మహిషాసురమర్దనం చేస్తున్నటువంటి ఒక రూపం స్ఫురిస్తుంది. అది దుర్గ యొక్క ఒక రూపం. అంటే దుర్గాదేవి ఆ రూపంలో కూడా వ్యక్తమైంది, కానీ అది మాత్రమే దుర్గా రూపం అని చెప్పడానికి లేదు. ఆ తల్లి వ్యాఘ్రముపై అనగా పెద్ద పులిపై కూర్చుని 8 చేతులతో ఉన్న రూపం కూడా శాస్త్రం వర్ణిస్తున్నది. ఈ స్వరూపం గురించి కూడా ధ్యాన శ్లోకములు ఇత్యాది ఉన్నాయి. అంతేకాకుండా దివ్య కన్యకులు 9 మంది చుట్టూ ఖడ్గములు ధరించి సేవిస్తుంటే వాళ్ళ మధ్యలో సింహంపై కూర్చున్న అమ్మవారిని కూడా వర్ణించారు. సింహాసనంపై అంటే పులి మీద ఉన్నది, సింహంపై ఉన్న రూపములు కూడా ఉన్నాయి. అదేవిధంగా 10 చేతులతో
10 వదనములతో 10 పాదములతో ప్రకాశిస్తున్న స్వరూపం కూడా దుర్గా రూపంగా వర్ణించారు. ఇంకా అష్టభుజాలతో సింహంపై ఉన్న రూపం కూడా మరొకటి ఉన్నది. ఇందులో ఏది దుర్గా రూపం అంటే ఇవన్నీ దుర్గా రూపములే. ఇంకా చాలా చాలా రూపములు వర్ణించింది శాస్త్రం. భ్రామరి, రక్తదంతిక ఇత్యాది అనేక రూపములతో అమ్మవారు ప్రకాశిస్తుంటారు. రక్తదంతిక రూపం వేరు, భ్రామరి రూపం వేరు, శతాక్షి రూపం వేరు, శాకంభరి రూపం వేరు. ఇవన్నీ దుర్గా రూపములే. అంటే ఒకే దుర్గా వివిధ సమయాల్లో వివిధ రూపాలతో వచ్చింది కనుక వీటిలో ఏ రూపం మనం తలంచుకున్నా దుర్గా శక్తినే ధ్యానిస్తున్నామని తెలుసుకోవాలి. దుర్గా అనగానే ఎప్పుడైనా గుర్తుంచుకోవలసినది ధర్మాన్ని రక్షించేది, అధర్మాన్ని శిక్షించేది, ఆపదల నుంచి గట్టెక్కించేది. ఇది దుర్గ యొక్క ప్రధానమైనటువంటి తత్వము. ఈ దుర్గ ప్రధాన తత్వాన్ని దేవి భాగవతం కూడా చెప్తూ ఉన్న పరాశక్తి ఒక్కటే అయినప్పటికీ ఆ శక్తి 5 రూపములుగా ఆరాధింపబడుతుంది. అదే దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ అని చెప్పారు. ఈ 5 పరిపూర్ణములే, దేనికదే పరిపూర్ణం. అంటే అర్థం ఒకే పరిపూర్ణ శక్తి 5గా ఉన్నది. మన దుర్గను ఆరాధిస్తున్నామంటే మిగిలిన 4 కూడా అందులో లీనమై ఉన్నాయని మనం గ్రహించవలసింది. అందుకే దుర్గను కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దుర్గా అంటాం. దీని గురించే పోతన గారు చాలా అద్భుతంగా ఒక పద్యంలో ఉన్నారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెడి అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని భాగవత రచనకు ముందు మహాకవి పోతన గారు అమ్మవారిని ధ్యానం చేశారు. నిజంగా దుర్గా మహిమ వల్లనేమో మహత్వ కవిత్వాన్నే రచించారు ఆయన భాగవత రూపంలో. ఇందులో దుర్గా తత్వాన్ని ఎంత చక్కగా చూపిస్తున్నారంటే దుర్గాదేవి అమ్మల గన్నయమ్మ, అమ్మల్ని కూడా కన్న అమ్మ అంటే మూల కారణమైన దాన్ని అమ్మ అంటాం. మూల కారణాలకు కూడా కారణమైనది ఏదో అది అమ్మల గన్నయమ్మ అని అర్థం. అంటే ఆ తల్లికి ఏది కారణం లేదు, అన్నిటికీ ఆ తల్లి కారణం, అందుకే అమ్మల గన్నయమ్మ. ఇంకొక చమత్కారం కూడా ఇందులో ఉంది. ఆ మలకన్నయమ్మ త్రికసంధి అయ్యి అమ్మలగన్నయమ్మ అయింది. అంటే ఆ మలకన్నయమ్మ అంటే అర్థం ఏంటంటే ఆ కొండ కన్న కూతురు అని అర్థం. అంటే హిమవత్పర్వత రాజపుత్రి అని అర్థం. ఇక్కడ అమ్మలగన్నయమ్మ ఎవరా తల్లి అంటే ముగురమ్మల మూలపుటమ్మ. ఆ తల్లి ముగురమ్మల్లో ఒకరు కాదయ్యా, ముగురమ్మల మూలపుటమ్మ. ఈ ముగురమ్మలకు మూలమైనది ఏ మూలశక్తి ముగురమ్మలుగా వచ్చిందో ఆ మూలశక్తి అని చక్కగా చూపిస్తున్నారు. ముగురమ్మల మూలపుటమ్మ. ఎప్పటి నుంచి ఉంది ఈ తల్లి అంటే చాలా పెద్దమ్మ అన్నారు. చాలా పెద్దమ్మ అంటే పుష్ట, పురాతన, పూజ్య అని చెప్పినట్లుగా అత్యంత పురాతన. ఎప్పటిది? సృష్టికి కూడా ఆది ఎందుంది. సృష్టి పురాతనమైనప్పుడు సృష్టికి కూడా ఆది అయినటువంటి ఆ తల్లి ఇంకెంత పురాతనమో, ఎంత పురాతనమో అంత సనాతనం. సనాతనం అంటే శాశ్వతం అని అర్థం. అందుకే చాలా పెద్దమ్మ. ఈ తల్లి తన రూపాన్ని ఎప్పుడు ప్రకటించుకుంటుంది? ప్రకటించి ఏం చేస్తుంది అంటే సురారులమ్మ కడు పారడి పుచ్చెడి అమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. ఈ 2 విశేషాల్లో అద్భుతమైనటువంటి దుర్గా అవతార తత్వాన్ని చూపిస్తున్నారు. సురారులమ్మ అంటే రాక్షసుల తల్లిని అర్థం. ఆ రాక్షసుల తల్లి అంటే దితీదేవి. ఆ రాక్షసుల తల్లి కడుపుకి మంట పెట్టింది అని అర్థం. రాక్షసుల తల్లి కడుపు బాధపడిందిట. ఎందుకంటే రాక్షసులందరూ మరణించారు కనుక వాళ్ళ తల్లి కడుపు సొగం కలుగుతుంది. ఆ తల్లి కడుపు సొగం దేనివల్ల కలిగింది? రాక్షస సంహారం వల్ల కాదు, ఆ రాక్షసులను కన్నందువల్ల అని చెప్పుకోవాలి. ఎందుకంటే దుర్మార్గుల్ని కనడమే పెద్ద బాధాకరమైన అంశం. అలాంటి దుర్మార్గుల్ని అమ్మవారు సంహరించారు కనుక వాళ్ళ తల్లికి బాధ కలిగింది. అందుకే సురారులమ్మ కడుపారడి పుచ్చిడి అమ్మ అని చెప్పడం అంత అందం ఉన్నది. మరొక భావం సురారులమ్మ కడుపు అనగానే అసుర శక్తులకి ఏది మూలమో ఆ మూలాన్ని తగలబెట్టింది అని అర్థం. ఇక్కడ అంటే ఆసుర శక్తులకు మూలం అవిద్య, అజ్ఞానం. అజ్ఞానాన్ని సమూల నాశనం చేసిందని చెప్పడమే సురారులమ్మ కడుపారడి పుచ్చిడి అమ్మ అని అద్భుతంగా చెప్పారు. ఇక్కడ పద్యం చదివేటప్పుడు కూడా సురారులమ్మ అని విడదీయకూడదు. సురారులమ్మ కడుపారడి పుచ్చిడి అమ్మ అని చెప్పుకోవాలి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిడి అమ్మ. ఈ పద్యంలో దాగిన మిగిలిన అద్భుతమైన భావాన్ని రేపు పరిశీలిద్దాం. స్వస్తి. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति
पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రియం దాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, నిజాశ్వయుజమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:47 తిథి చవితి మధ్యాహ్నం 11:23 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 2:14 వరకు. వర్జం ఉదయం 9:06 నుంచి 10:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:19 వరకు. మళ్ళీ రాత్రి 10:46 నుంచి 11:36 వరకు. అమృతకాలం సాయంకాలం 6:02 నుంచి 7:32 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం అన్నపూర్ణాదేవి అలంకారం. శరన్నవరాత్రులలో 4వ రోజున మనం ఈ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాం. విశేషించి గంధపు రంగు చీర ఆమెకు ధరింపజేస్తుంటాం. కొబ్బరి అన్నాన్ని నివేదనగా ఏర్పాటు చేస్తుంటాం. ఈరోజు ఉపాంగ లలితా వ్రతం అనేటువంటి పేరుతో మనం లలితాదేవిని పూజించుకునేటువంటి ప్రత్యేకమైన దివసంగా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మరో విశేషం భౌమ చతుర్థి, అంటే చవితి మంగళవారం కలిసి వచ్చినటువంటి రోజు అన్నమాట. ఆ కారణంగా నదుల్లో స్నానం చేసినా, దానాలు చేసినా, గణపతి పూజ చేసినా విశేషమైన ఫలితం సిద్ధిస్తుంటుంది. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం గల వారికి వినయ విధేయతలు ఎక్కువగానే ఉంటాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగదంబను దసరా నవరాత్రి మహోత్సవ సందర్భంగా అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేసి కొలిచేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఈ శరన్నవరాత్రుల్లో ఈ విధంగా అలంకరించడం వెనకాల దాగిన పరమార్థం ఏమిటంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నాన్ని ప్రసాదించేది ఆ జగన్మాత అయినటువంటి అన్నపూర్ణాదేవియే కాబట్టి ఆమె నివాసం మాత్రం కాశీ పుణ్యక్షేత్రం. సాక్షాత్తు తన భర్త అయినటువంటి పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణ ఆయనకు భిక్షను ప్రసాదించినటువంటి విధి విధానం ఉంది. అంటే లోకంలో అన్నార్తులైనటువంటి వారందరికీ సాక్షాత్తు శివస్వరూపిణిగా అన్నపూర్ణాదేవి అందరికీ కూడాను అన్నాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకొని మనం భోజనం చేసేటప్పుడు కూడాను అన్నపూర్ణే సదాపూర్ణే అంటూ ఆ తల్లికి నమస్కారం చేసి భోజనం చేయటం సంప్రదాయం. అన్నపూర్ణాదేవిని తెల్ల కలువలతో కనుక పూజ కనుక చేసినట్లయితే ఉద్యోగ ప్రాప్తి లభ్యపడుతుంది. భూ సంబంధ, కోర్టు సంబంధ వివాదాస్పద ధోరణిలో ఉన్నటువంటి వారు ఆ వ్యవహార రీత్యా విజయం కోసం కందులతో తయారు చేయబడినటువంటి పదార్థాలు అన్నపూర్ణాదేవికి నివేదించి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో
9 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేసినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని చవి చూడటానికి ఆస్కారాన్ని ఇస్తుంది ఆ అన్నపూర్ణాదేవి. సర్వే జనా సుఖినో భవంతు. అన్నపూర్ణేశ్వరి మాత స్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం హొరనాడు. సుందర ప్రకృతి అందాలను విరపూసే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం తీర్థయాత్రా స్థలమే కాదు, ఓ మనోహర ఉద్యానవనంగా విరాజిల్లుతోంది. భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి మాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది. అణువణువు అన్నపూర్ణేశ్వరి మాత నామస్మరణతో అడుగడుగు ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రానికి దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణ కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. హొరనాడు దివ్యక్షేత్రం కొండల నడుమ లోయలో ఉంది. ఆలయం వెలుపల ప్రధాన ద్వారం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ప్రధాన ద్వారం మీద అన్నపూర్ణేశ్వరి మాత మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ఓం అన్నపూర్ణేశ్వరి మాతయే నమః అంటూ విధిగా అక్కడున్న మెట్ల మీదుగా ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దగ్గరే భిక్షను స్వీకరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ప్రధానాలయ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ఓ పక్క తులసికోట దర్శనమిస్తుంది. అన్నపూర్ణేశ్వరి మాతకు ప్రతిగా ఇక్కడ మహిళా భక్తులు ఈ తులసికోటను పూజిస్తారు. భక్తితో తులసికోట ముందు దీపారాధన చేస్తారు. ఆలయ ప్రాంగణంలో మరో పక్క నవగ్రహాలయం దర్శనమిస్తుంది. భక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాది దేవతలను భక్తితో సేవిస్తారు. గర్భాలయానికి ముందు ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఒకటి దర్శనమిస్తుంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణ తప్ప మరోటి వినిపించదు. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా అమ్మవారిని సేవించడానికి భక్తులు ముందుకు కదులుతారు. గర్భాలయం వెలుపల ఎడమ భాగంలో భక్తులకు ఉద్భవ గణపతి దర్శనమిస్తారు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ స్వామి ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఉద్భవ గణపతిని దర్శించుకున్న భక్తులు అనంతరం మనోహరంగా దివ్యకాంతులు వెదజల్లే అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళమూర్తిని దర్శించుకొని, తల్లి అన్నపూర్ణేశ్వరి, సాక్షాత్తు మహాదేవునికి సైతం భిక్షను ప్రసాదించిన కరుణామయివీవు, మా పూజలందుకొని మాకు అన్నపానాదులను ప్రసాదించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వవినోదిని విజయ వినాశిని శివకామిని శివాని. ఎవడు ఏమైపోయినా నాకు పర్వాలా, నే సుఖం అనుభవిస్తే చాలు. అది ధర్మమా కాదా వాడికి అక్కర్లేదు. అలా సుఖం అనుభవించడానికి శరీరం కావాలి. అందుకు నాకు చావు ఉండకూడదని అడుగుతారు రాక్షసులు. శరీరంతో ఉండిపోవాలి, ఎందుకంటే సుఖాలు అనుభవించడానికి. ఈ శరీరం పడిపోయినా పర్వాలేదు, నాకు జ్ఞానము కావాలి, నేను పండాలి. ఈ శరీరం పడిపోకుండా ఎలా ఉంటుంది? పడిపోతుంది. పడిపోయే లోపల నేను చక్కబెట్టుకోవాలి.
నేను గురువు గారి పాదాలు పట్టుకోవాలి, శాస్త్రం తెలుసుకోవాలి, అసలు ఈ జీవితంలో నేను తెలుసుకోవలసింది తెలుసుకుని పండైపోయి రాలిపోవాలి అన్నవాడు శరీరంతో ఉండాలని కోరుకోడు, వాడు జ్ఞాని. అందుకే దైత్య వినాశనము అన్న మాటకు అర్థం ఏమిటో భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తూ చెప్పారు. ధన్య అని అమ్మవారికి ఒక నామం. లలితా సహస్రం పూర్తి చేసేసే ముందు వచ్చే శ్లోకాల్లో వస్తుంది ధన్య అని. ధన్య అంటే 4 రకములైన ఆలోచన చిట్ట చివర ఇవ్వగలిగినటువంటి తల్లి. మనం బ్రతికున్నంత కాలం ఏ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో ఆ పనులలో మనకి ఒకదానికన్నా ఒకటి అనురక్తి పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. స్మరణ మనసుకి చెందినది. ఏదైనా స్మరించడం అంటే అది చేతులు కాళ్ళు చెయ్యవు, మనసు చేస్తుంది. మనసు స్మరించాలంటే కదలాలి. మనసు కదలాలి అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు కదలకుండా నిలబడాలంటే ప్రాణాయామం చేసి ఊపిరిని నియంత్రిస్తారు. ఊపిరిని నియంత్రించాడు అనుకోండి కదలదు, నిలబడుతుంది. ఉద్వేగపడిపోయాడు అనుకోండి, చాలా కోపంలో ఊపిరి ఎక్కువ తీసేస్తాడు, ఆయాసపడిపోతాడు. ఆయాసపడిపోయినప్పుడు బుద్ధి చించలమై కదిలిపోతుంది. అందుకే నోటి వెంట పరుషవాక్యాలు వచ్చేస్తాయి. క్రుద్ధ పాపన్న కుర్యాత్తః కృత్తో హన్యాద్గురురపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అంటారు వాల్మీకి రామాయణంలో. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. కాబట్టి అదిగో ఆ ఊపిరి తీస్తే మనసు కదులుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది. ఆఖరిసారి కదిలినప్పుడు దేన్ని స్మరించిందో అదే పునర్జన్మకు ఆధారము. ఆఖరిసారి కదిలినప్పుడు మనసు దేన్నో స్మరిస్తుంది. దేన్ని స్మరిస్తుంది అంటే దానికి బాగా ఏది ప్రీతో దాన్ని పట్టుకుంటుంది. ఇందులో 4 రకములైనటువంటి ఆలోచనలతో వెళ్ళిపోతుంది అని చెప్పింది శాస్త్రం. మొదటి దాన్ని ఆర్తచింత అని పిలుస్తారు. నా భార్య, నా బిడ్డలు, నా డబ్బు, నా కీర్తి, నా ఇల్లు, నా పొలం ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆర్తచింత. అవి కాలంలో ఉండేవి కావు, ఇవన్నీ కూడా వెళ్ళిపోయేవే. వెళ్ళిపోయే వాటిని పట్టుకుని వెళ్ళిపోయాడు కాబట్టి భూమికి అడ్డంగా వెన్నుపాం పెరిగేటటువంటి ప్రాణిగా పుడతాడు. తిరియక్ అంటారు. వెన్నుపాం నిలువుగా పెరిగితే మనుష్యుడు, కర్మాధికారం ఉంటుంది. అడ్డంగా పెరిగింది అంటే ఇక కర్మాధికారం ఉండదు. ఆ తిరియక్కుగా పుడతాడు కొన్ని లక్షల జన్మలు. ఆఖరణ అటువంటి వాటిని స్మరిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆర్తచింత తిరియక్కైపోతాడు. రౌద్రచింత, దీనికి వ్యతిరేకం కోపం. నిష్కారణంగా ఎవరి మీదో కోపం పెంచుకున్నారనుకోండి, కోపం మీరు ఎవరి మీద పెట్టుకున్నారో ఆయన మీరు కోప్పడితే ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన ఏం చేయదు ఆ కోపం. కానీ ఎవరు కోపం పెట్టుకున్నాడో వాడి మనసు మాత్రం ప్రీతితో ఎలా స్మరిస్తుందో కోపంలో కూడా అలాగే స్మరిస్తుంది. మీరు బాగా ఆలోచించండి. నాకు నా కొడుకంటే చాలా ప్రీతి అనుకోండి, అస్తమానం జ్ఞాపకానికి వస్తాడు. నాకు ఎవరి మీదైనా నేను కక్ష పెంచుకున్నాను అనుకోండి, ఎవరి మీద కక్ష పెంచుకున్నానో వాళ్ళు జ్ఞాపకానికి వస్తుంటారు. ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో వాడి మీద కక్ష నేను సాధించలేకపోయాను అనుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, అదే ఫలితం తిరియక్కైపోతాడు. కోట్ల జన్మలు భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణి అయిపోతాడు. మూడవది ఉంటుంది ధన్యచింత. అమ్మవారికి నమస్కారం చేస్తే దుర్గాలో దకారము దీన్ని అనుగ్రహిస్తుంది. దాన్ని ధన్యచింత అంటారు. ధన్యచింత అంటే రామాయణం విందాం, భారతం విందాం, భాగవతం విందాం. అసలు పునర్జన్మ ఎలా వస్తుంది, అసలు మనిషి ఏం చెయ్యాలి, మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటి, యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చెయ్యాలి, ఎప్పుడు వీటి మీద అనురక్తితో వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ దాని మీద ప్రీతి చేత ఆఖరి ఊపిరి యందు మనస్సు కదిలినప్పుడు దాన్నే పట్టుకుని వెళ్ళిపోతే దాని వలన ఉత్తమ లోకములకు వెళ్ళిపోతాడు. అది ధన్యచింత. 4వది శుక్లచింత అంటారు. అంటే ఆఖరిసారి మనసు కదులుతున్నప్పుడు ఆ మనసుని శరీరాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. తలస్నానం చేసినప్పుడు కంట్లో కుంకుడు పులుసు పడితే కనురెప్ప పైకెత్తి చూడలేకపోతున్నానని చూస్తున్న కన్ను లోపల వేరొకటి ఉన్నట్టు ఆ కన్ను ఈ కంటిని చూస్తోంది, ఈ కన్ను చూడలేకపోతోంది, దీంట్లో కుంకుడు పులుసు పడింది, ఇది నెప్పెడుతోందని. ఆ కంటితో చూసినట్టు ఈ శరీరానికి ఊపిరి అంతకి ఇది పడిపోతుంటే ఓహో ఇది పడిపోతోందిరా అని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణులు చూసినట్టు, ఒక పరమాచార్య స్వామి చూసినట్టు, ఒక రామకృష్ణ పరమహంస చూసినట్టు, ఒక వివేకానందుడు చూసినట్టు
అలా చూడగలిగినటువంటి శక్తి పెంచుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే 11వ ద్వారంలోంచి బయటికెడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అహంతాఖ్యామత్కం కబలయతియా హంత హరిణీ. అహంతాఖ్యామత్కం కబలయతియా హంత హరిణీ. హఠా సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ. హఠా సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ. కటాక్ష వ్యాక్షేప ప్రకట హరి పాషాణ పటలై. కటాక్ష వ్యాక్షేప ప్రగడ హరిపాషాణ పటలై. ఇమాముచ్చై రుచ్చాటయ. ఇమాముచ్చై రుచ్చాటయ ఝటితి కామాక్షి కృపయ. ఝటితి కామాక్షి కృపయ కృపయ. ఆ ఆ ఓ శివుని పట్టపురాణి. అహంకారమనే పేరుతో ఉన్న ఒక లేడీ బలవంతంగా జ్ఞానమనే నా పంటను మింగేస్తున్నది, మిరింగేస్తున్నది. జ్ఞానమనే చాలా రోజుల నుంచి పంట పండించుకున్నా, చాలా కష్టపడి పండించుకున్నా. ఒక్క సెకండులో అజ్ఞానం అనేటువంటి జింక మింగేస్తున్నది. 5 నిమిషాలు కూడా కాకుండా 3 నిమిషాల్లోనే మింగేస్తున్నది. జ్ఞానమనే నా పంటను మింగేస్తున్నది. ఆ లేడిని, ఆ జింకను నీ కటాక్ష వీక్షణాల వల్ల అనే ఇంద్రనీలమణి పాషాణాల సమూహాలతో గట్టిగా అదిలించి పారద్రోలు నీకు నమస్కారము అని చెప్తున్నది. కళ్యాణ గుణశాలిని అని ఆ తల్లికి పేరు. అమ్మ ఎప్పుడు కళ్యాణాన్నే ఇస్తుంది, మనకు శుభమే ఇస్తుంది, అశుభం ఇవ్వదు, కఠినం కాదు అమ్మ. కళ్యాణ గుణశాలిని. కళ్యాణ గుణాలు గల ఆ తల్లితో స్నేహం చేస్తే చెడు గుణాలు, చెడు అలవాట్లు తొలగిపోతాయి. మంచి బుద్ధులు, మంచి అలవాట్లు అబ్బుతాయి. కల్మషం అంటే పాపము. పాపం పోవటానికి, మనస్సు అమ్మ పైనే నిలపటానికి అమ్మ తన వాక్కును వేదశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాల రూపంలో అనుగ్రహించింది. అమ్మ నాతో మాట్లాడదు. నాతో మాట్లాడదంటే ఏం చేస్తావు? నీతో మాట్లాడదు. నీతో ఎట్లా మాట్లాడుతున్నది? వేదశాస్త్రాలతో మాట్లాడుతున్నది, పురాణాలతో మాట్లాడుతున్నది, ఉపనిషత్తులతో మాట్లాడుతున్నది, భజనలతో మాట్లాడుతున్నది మీ దగ్గర. కనుక వాటిని ఆధారంగా చేసుకొని మనుష్యులను అధిగమించాలి అంటే ఈ సమస్యల రూపంతో ఉండేటువంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళనంతా దాటిపోవాలి. మనం కష్టాల నుండి విజయం సాధించాలి, సందేహాలను తొలగించుకోవాలి. కృష్ణుడి మిత్రుడు, శిష్యుడు, బంధువు అయినటువంటి అర్జునుడికే యుద్ధరంగంలో సందేహం వచ్చింది. అర్జునుడు అంటే సామాన్యుడు కాడు, నరోత్తముడు. అబ్బో ఎంత పెద్ద పేరు! విద్వాంసుడు, వీరుడు, పరమేశ్వరుడు, అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు పరమేశ్వరుడు
పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడే ఇచ్చాడు, సాక్షాత్ పరమేశ్వరుడు ఇచ్చాడు. యుద్ధం చేయవలసిందిగా ఇంతమందిని చంపవలసిందేనా? అందులోనూ బంధువులను చంపి పాపం నేను మూట కట్టుకోవలసిందేనా అని అడిగాడట. నేను ఎందుకు చంపాలా అని ఏదో వైరాగ్యం వచ్చినట్టుగా అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గీతను బోధించి చాలకోకుండా 4 చురకాలు పెట్టుకోకుండా బోధన వేరే చేశాడట. పైగా నీ సొంత తెలివితేటలను పక్కన పెట్టేసి నేను చెప్పిన జ్ఞాన మార్గాన్ని సరిగా అర్థం చేసుకో, ఆ ప్రకారంగా నడుచుకో, నేను నీకు పాపం అంటుకోకుండా చూసుకుంటాను. ఇది గ్యారెంటీ చేశాడు. పాపం అంటుకోకుండా చూసుకుంటాను, అంతా తానే చేసుకుంటాను పాపం అంతా అన్నాడు. ఎంత మంచివాడు! అటువంటి యుద్ధభూమిలో ఉపదేశాన్ని చేశాడు. భగవంతుడు వాక్కును విశ్వసించాలి, వాక్కు రూపంలో ఉన్నటువంటి ధర్మాన్ని విశ్వసించాలి. వాక్కు పరమాత్ముడి వాక్కు ధర్మం. అది భగవద్గీతలో ఇంచులో అక్షరంలో లైన్లో ధర్మం. అది ఒక్కొక్క అక్షరము ధర్మం, ఒక్కొక్క అక్షరం ఒక వేదం, ఒక్కొక్క అక్షరం ఒక ఉపనిషత్తు. మనం అనుసరించాలా. పరమాత్ముడు చెప్పింది ఆయన నోటి నుంచి వచ్చింది. భగవంతుడి మీద విశ్వాసము భక్తి కలవారు పాపాన్ని చూడరు, పాపం మాటలు వినరు, పాపం గురించి మాట్లాడరు. భక్తి కావాలా. భక్తి లేకపోతే మాత్రమే ఇవన్నీ వస్తాయి. ఒకవేళ ఈ మూడింటిని చేస్తున్నారు అంటే వారిలో ఇంకా భక్తి దృఢం కాలేదని అర్థం. ఈ మూడింటి చేస్తున్నప్పటికి కూడా దృఢం కాలేదు అని, వాళ్ళకి సరిగా భక్తి కుదరలేదు అని అర్థం. ఏదో చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, పాప మాట వింటున్నారు. శ్రీమాత తనను ఆశ్రయించిన భక్తుడి పాపాలను తొలగించి 3 కాలాల్లోనూ శుద్ధుడుగా ఉంచుతుంది, కలిదోషాలను తీసివేస్తుంది. కలి చేసే పనుల గురించి శ్రీమద్ భాగవతం చెప్పింది కదా. పరీక్షిత్తు క్రోధానికి వశుడై చెడు పని చేసి శాపం పెట్టించుకున్నాడు కదా. అదే పరీక్షితుడు సామాన్యుడు అండి. పంచపాండవుల యొక్క మనవుడు పరీక్షితుడు అంటే ఎంత ధర్మాత్ముడు. ఆ పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయుడు తండ్రికి అమ్మవారు అనుగ్రహం కలగటానికి సంకల్పించి వ్యాస మహర్షి నోటి నుండి శ్రీదేవి భాగవతాన్ని కూడా విన్నాడు కదా. అది కూడా మనం చెప్పుకున్నాం కదా. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధించాడు. వెంటనే పరీక్షిత్తుకు ఉత్తమ గతి లభించింది. కలి వల్ల శరీరము ధరిస్తున్నటువంటి జీవులకు పుట్టుకతోనే అనేక దోషాలు సంక్రమిస్తున్నాయి. పుట్టుకతోనే వస్తాయి కొన్ని దోషాలు, జన్మతోనే వచ్చేస్తాయి. పాపాలు అంటుకుంటాయని పండితులు చెబుతూ ఉంటారు. అందుచేత ఆ అమ్మవారు పుట్టుకతోనే వెళ్ళటానికోస్కరం మనమంతా కూడా మన ఇళ్లలో, అందుకని అమ్మవారి పేరు ఏం చెప్తున్నారు? కలిదోష హరాయై నమః, కలిదోష హరాయై నమః అని అమ్మవారిని ఆరాధించటం వల్ల, అమ్మను దర్శించటం వల్ల, పూజించటము కీర్తించటం వల్ల కలిబాధలు కలగవు. మన ఇంట్లో కలిబాధలు కలగకూడదు అంటే అమ్మను ఆరాధించండి, అనగా వ్రతాన్ని చేస్తూ ఉండండి, అమ్మ వ్రతం చేయండి, ఆ జగన్మాత వ్రతం చేయండి. అప్పుడప్పుడు అమ్మ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేయండి, అమ్మను పూజించండి. భాగవతం నవవిధి భక్తి మార్గాలను చెప్పింది కదా. ఆ మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని అమ్మను సేవించి తరించవచ్చు. ఏదో ఒక మార్గం పట్టుకోండి. తల్లి భక్తప్రియ, తాను సేవించే వారిని ప్రేమిస్తుందని దేవీ భాగవతం చెప్పింది. భక్తి గలవాడే భగవంతుడికి ఇష్టమైన వాడని సూర్య గరుడ పురాణాల్లో 8 రకాల భక్తుల గురించి విపులంగా చెప్పబడింది. తాను చేసినటువంటి పాపాలు పోగొట్టుకోవటానికి మానవుడు భక్తి అనేటువంటి దావాగ్నిని పట్టుకుంటే చాలు, అది దహించి వేసేస్తుంది పాపమంతా. భక్తి అనేటువంటిది పట్టుకోండి అని నారద పురాణం కూడా చెప్పింది. అటువంటి కవరడాన్ని పట్టుకోండి, కాకడాన్ని పట్టుకోండి. భక్తి అనేటువంటి కాకడాన్ని పట్టుకొని అట్లా చూపిస్తూ ఉంటే అజ్ఞానం అనేటువంటిది పటాపంచలైపోతుంది, కాలిపోతుంది. భక్తి తప్ప మానవులను సులభంగా తరింపజేసేటువంటి మరొక మార్గం లేదు అని స్కాంద పురాణంలోని కాశీఖండం కూడా చెప్పుకొని వచ్చింది.
భక్తి అంటే భగవంతుడు యందు అనురాగం కలిగి ఉండటం అని అర్థం. భక్తి అంటే సేవ అని మరొక అర్థం కూడా ఉంది. ప్రేమతో భగవంతుడిని సేవించడమే భక్తి. దీనినే నారద మహర్షి తన భక్తి సూత్రాల్లో కూడా చెప్పాడు. కనుక నిర్మలమైనటువంటి భక్తిని కలిగి ఉండండి అందరూ కూడా. ఆర్తితో గజేంద్రుడు ప్రార్థించినట్లుగా ఆ పరమాత్మను ప్రార్థించండి. కొనాకు గజేంద్రుడు కూడా అహంకారం ఉండింది. అహంకారం అంతా పోయిన తర్వాత ఇక అన్నీ తప్పిపోయాయి. పోతన భాగవతంలో ఎంత అద్భుతమైనటువంటి స్థుతి ఉన్నది. గజేంద్ర మోక్షం ఇంక నా చేత కాదు అని మొరబెట్టుకున్న తర్వాత వచ్చి రక్షించాడు పరమాత్ముడు. అహంకారంతో ఉంటాం మనం, అది చూసుకుందామని. అహంకారం కాదు, మొదటి నుంచినే భక్తిగా ఉండాల. లేదా జిజ్ఞాసుతో ఉద్ధవుడు జ్ఞానచింతన చేసినట్లుగా బ్రహ్మచింతన చేయండి. జిజ్ఞాసుతో ఉద్ధవుడు కానీ వీళ్ళందరూ కూడా పరమాత్ముడిని చేరారు. లేదా ప్రయోజనం లభించాలన్నటువంటి కోరికతో ధ్రువుడిలాగా వేడుకోండి, తపస్సు చేయండి. జ్ఞాని అయినటువంటి ప్రహ్లాదుడిలాగా పరమాత్మను అంతటా కూడా గుర్తించండి, దర్శించండి. అన్ని చోట్ల చూడండి. సర్వంతర్యామి అయినటువంటి పరమాత్ముడిని అన్ని చోట్ల చూడండి. పుట్ట, గుట్ట, నది, సముద్రము, ఈగ, దోమ, అన్ని చోట్ల క్రిమి కీటకాదుల నుంచి మొదలుకొని అవి పాపంతో పుట్టాయి నిజమే. కానీ పరమాత్ముడి ఆత్మ ఉంది కదా, అన్ని దాంట్లోకి ఆత్మ ఉంది కదా. కీటకానికి లేదా, పురుగుకు లేదా, తుస్సు పుస్సు అని కొట్టి చంపుతుంటాం లేదా, ఉంది. మనం పుట్టించగలమా? దాంట్లో కూడా ఆత్మ ఉన్నది, దాన్ని కూడా సంపద్దండి. నిశ్చల భక్తికి భక్తి ప్రియ అయినటువంటి శ్రీమాత కరుణిస్తుంది. ఆవిడ భక్తికి పరవశురాలవుతుంది. దేన్ని హింస పెట్టద్దండి, ప్రసన్నాలవుతుంది ఆ జగన్మాత. భక్తుడి మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మళ్ళించి తన మీదే నిలుపుకుంటుంది. అంతటా నిండి ఉంది, విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నది. సత్కర్మ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా భక్తి పుడుతుంది. భక్తితో జ్ఞానము లభిస్తుంది. జ్ఞానం వల్ల మోక్షము లభిస్తుంది. ఈ మెట్లను గమనించండి, దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా కర్మ పద్ధతితో మెట్లను ఎక్కటానికి ప్రయత్నించండి. అమ్మ మీకు సహాయం చేస్తుంది. భక్తప్రియ కనుక వెంటే ఉండి నడిపిస్తుంది. భక్తగమ్య కనుక సత్ఫలాన్ని అందిస్తుంది. భక్తిగమ్య ఆవిడ భక్తులకి అందుతుంది ఎప్పటికి కూడా. జగత్తులో ఉండి సమస్త ప్రాణుల మీద కూడా అమ్మ కృప ప్రసరించుగాక అని శ్రీమాతను స్మరిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అమ్మవారిని వేడుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.